భలేవారే దశరథరామయ్య గారు, మా అంజలి మీ ఇంటి కోడలు అవటం నిజంగా అది చేసుకున్నాను. కాకపోతే అబ్బాయిని కూడా ఒకసారి చూసి ముహూర్తాలు పెట్టిస్తే బాగుంటుంది. దాందే ఉందిలేండి అన్నయ్య గారు, ఒక్కసారి మా అబ్బాయిని చూస్తే. పెళ్లి కొడుకు రాజాబాబుని తెలిస్తే నీ పెళ్లికి చచ్చిన ఒప్పుకోడు. అవును కదూ, మర్చిపోయాను. ఏమండి ఓసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం. సరే. ఏంటి? మీరు అబ్బాయి నేను చూడక్కర్లేదు, ముహూర్తాలు పెట్టించండి చాలు. అదేంటి, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు చూడకుండానే? రేపే కన్నొక్కరు కాలొక్కరు అయితే అలా ఏం ఉండడు, అందంగా ఉంటాడు. నీకెలా తెలుసు? అది పిల్లలకి తల్లి పోలికో తండ్రి పోలికో వస్తుందంటారు. వాళ్ళిద్దరూ అందంగానే ఉన్నారు కదా. నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే నీ ఇష్టం, అలాగేనివ్వండి. అమ్మాయి మహాలక్ష్మి. బావు గారు, ఇక మాకు ఏ పట్టింపులు లేవు, వెంటనే ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దాం. చాలా సంతోషం. మొత్తానికి భలే చేసేవా. నమస్కారం. నమస్తే. రండి. మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, ఎన్ని దూరదర్శన్లు వచ్చినా, ఎన్ని చలనచిత్రాలు వచ్చినా నాటకమేనయ్యా. మధ్యమావతిలో ఈ కంఠంతో ఒక్క పద్యం అందుకున్నారంటే. ఆవిడెవరు సార్? మూర్ఖ, మధ్యమావతి అంటే స్త్రీలింగం కదరా, అదొక రాగం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. మనం వచ్చింది పెళ్లికి సార్, ఈ చావు సంగీతం ఏంటి సార్? అయితే ఉషాపన నీళ్ళు పద్యం అందుకోమంట. ఇలాంటి పాటలు పడితే కళాక్షేత్రం కాదు సార్, కురుక్షేత్రం అయిపోద్ది. బ్యాంకుకి వస్తావుగా. చూడండి వదిన గారు, ఎప్పుడు వాడు. ఏమండి అటెక్కడికి? అదేనే, అల్లుడు గారిని ఇంతవరకు చూడలేదు కదా, ఓ పాలు చూద్దామని. అయ్యో మా వాడిని ఇంకా చూడలేదా? పదండి నేను చూపిస్తాను. మీరుండండి, మీరెందుకు, నేను వెళ్ళి చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? ఇదిగో తిను. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? మీరు మాట్లాడుకోండి అమ్మా. ఆగరా, ఇక్కడికి వచ్చావేంటి? ఎంగిల్ ఇస్తారాకలేరేద్దామని. ఎందుకు వస్తామంటే పెళ్లికి. అదే, ఎవరి పెళ్లికి? రాజాబాబు. పెళ్లి కొడుకు రాజాబాబుని తెలిస్తే ఈ పెళ్లి చచ్చినా జరగదు. నమస్కారం సార్. ఇది కొంచెం పట్టుకోండి సార్. ఎక్కడ ఇంట్లోనే ఎటుమాయమైపోయాడు? అప్పరే నిన్ను. రాజాబాబు. ఏంట్రా? ఏంటా నీకేం, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావు, అవతల కొంపలు మునిగిపోతున్నాయి. రాజాబాబు ఏమైంది? ఇప్పుడేం చేద్దాంరా? సూపర్ ఐడియా. ఏంట్రా ఇది, మొహం కనపడుకుని తలపాగా పెట్టుకున్నావు? మన ఆచారం కాదు. గ్రహచారం బాగాలేనప్పుడు ఏ ఆచారం దేవుందిలే బాబాయ్. నువ్వు తోడు పెళ్లి కొడుకుని. ఏమిటి న్యూస్? నీ బొంద వెళ్ళు. తర్వాత చూడొచ్చు, కూర్చోబోయా. నేనే, మీ నాన్న చూడకుండా. గిరీశం సార్, మనం వచ్చింది రాజాబాబు పెళ్లికా రాజస్థానీ పెళ్లికా? అదేమిటయ్యా మొహం కనిపించకుండా ముసుగేసుకున్నారు? అదో పెద్ద కథ సార్. ఏమిటిది? ఓహో, అంత పెద్ద కథ అన్నమాట. అయితే మనకు చాలా పనుంది. అవును సార్. అయ్యా, పూజాది కార్యక్రమాలు పూర్తి చేయాలి, ముందు ఆ తలపాగాలు తీయండి. తలపాగాల సంగతి నువ్వు కానీ భయ్యా. ఏమిట్రా ఈ వేషాలు? ఏమిట్రా ఇది? వీడే వెరైటీగా ఉంటుందని ఐడియా ఇచ్చాను. నేను చెప్పలేదు, మనకు అసలు ఏం తెలీదు. తీరా. నువ్వా? భలే వాళ్ళు మీ నాన్న చూసేసాడు. ఎవరై మీరు? ఏంటిది? మేము రాజాబాబు ఫ్రెండ్స్. అయితే నువ్వు ఉండరా అమ్మా, మా యాక్షన్ పూర్తయింది, మీ రియాక్షన్ కానీ. ఇదిగో, ఏమండి నిజంగా రాజా లాంటి సంబంధం, అందులోనూ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. అది కాదే, వాడెవడు? ఇప్పటికే అమ్మాయి పెళ్లి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది. ఇక ఈ పీటల మీద పెళ్లి కూడా ఆగిపోయింది అనుకోండి, ఈ జన్మలో ఇక అమ్మాయికి పెళ్లి కాదు. అంతేనటావా? అంతే. అంతకాక మరింతయ్యా నటరాజా, అదిగో అక్షతలు కూడా ఇచ్చి మా అంగళ్యం తంతునానే అంటున్నాడు. పదవయ్యా మగడా, పద ఆశీర్వదిద్దాం. పదండి. మావయ్య గారు సత్యనారాయణ స్వామి భక్తుల అత్తయ్య? అవునమ్మా, వారం వారం అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోపోతే మీ మామగారికి తోచదు.
జానకి ఆ, ఆ, అన్ని కరెక్ట్ గా సర్దావా? అయిపోయిందండి. చూడండి, టైంకి మందులు వేసుకోండి. ముఖ్యంగా ఆ. బీపీ మాత్రం మర్చిపోవద్దు. మరి ఎక్కువగా చలేస్తే స్వెటర్ వేసుకోండి. సర్లేవే ఎన్నిసార్లు చెప్తావు చేదస్తా. నేనేం చెప్పినా మీకు చేదస్తానే. నాన్న ఇదిగో తులసి మొక్క. ఆరోగ్యం జాగ్రత్త. ఆ. వేళకు భోజనం చేయాలి. సరేనా? అలాగే వెళ్ళొస్తా. ఎక్కడికి నాన్న బయలుదేరారు? అన్నవరవా? అవునరా, ఈ తులసి మొక్క దేనికి? మన రావణాథం తెమ్మన్నాడు. మన ఇంటి తులసి మొక్క అయితే పవిత్రంగా ఉంటుందట. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి. నా జాగ్రత్త సరే, నే వచ్చేంత వరకు ఏ గొడవలో తలదూర్చకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్న.